గణపతి గురించి చెప్పుకోవాలంటే చాలా ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయి, పాపాలు జరుగుతున్నాయి. అలాగే చేయటం కొంతవరకు మంచిదని కూడా చెప్తాను. ముఖ్యంగా దీంట్లో పిల్లలకి కమ్యూనిటీ స్కిల్స్ పెరుగుతాయి. చిన్న చిన్న పిల్లలు కూడా చందాలకు వెళ్తూ ఉంటారు. అవును, కరెక్ట్. చిన్న చిన్న డబ్బాలు పట్టుకొచ్చి అడుగుతుంటారు. మేము వినాయకుడిని పెడుతున్నాం. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, వాళ్ళలో స్కిల్స్ పెరుగుతూ ఉంటాయి. అవునా? చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్ అనమాట, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, దేవుడు అంటే భక్తి కానివ్వండి, ఇట్లాంటివన్నీ పెరుగుతుంటాయి. దానివల్ల బాగానే ఉంటుంది. చిన్న చిన్న పందిళ్ళు వేస్తుంటారు, వినాయకుడిని చేస్తూ ఉంటారు. ఇంత వినాయకుడికి పూజ చేస్తారు నాన్న, ఇంత విగ్రహాలు తెస్తారు. అసలు వినాయక చవితిలో వినాయకుడు ఎంతున్నాడు అనేటువంటి విషయానికి వస్తే, గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తే ఆయన పుట్టలోకి వెళ్ళిపోయాడు, ఉదరంలోకి. ఆయన ఎక్కడున్నాడో తెలియక మహావిష్ణువుని అడిగితే మహావిష్ణువు గంగిరెద్దు రూపంలో అవతారాలు ఎత్తి గజాసురుడు దగ్గరకు వచ్చేసి నాట్యం ఆడుతూ ఉంటారు. వరం కోరుకోమంటే అది ఈశ్వరుని అడుగుతారు, ఈశ్వరుడు బయటకు వస్తాడు. ఈశ్వరుడు కైలాసానికి వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి పార్వతీ అమ్మవారు అభ్యంగన స్నానం చేయడం కోసం పెట్టుకున్నటువంటి నలుగు తీసి ఆ నలుగు పిండి మిగిలిన దాంతో గణపతి బొమ్మ తయారు చేస్తుంది. ఎంత నలుగు తయారు చేసుకుంటారు నాన్న స్నానం చేసేటప్పుడు? కొంచెం కదా. దాంట్లో మిగిలిన దాంతో గణపతి బొమ్మను తయారు చేసింది ఒంటి మీద వచ్చినటువంటి నలుగుతో. అంటే ఎంత విగ్రహం ఉంటుంది నాన్న? అవును, చిన్నది. ఎంత ఉంటుంది? అవును. ఇప్పుడు మనం పెడుతున్నది అసలు ఫీట్స్. ఇక ఒకడు 10 అడుగులు పెడితే పక్కన ఇంకొకటి 20 ఫీట్స్, దాని పక్కన ఇంకొకటి 30 ఫీట్స్, ఇంకొకటి 100 ఫీట్స్ కదా. అరే నేను ఉండేదే ఇంతరా, నన్ను ఇంత అవతారాలు పెట్టి గబ్బర్ సింగ్ గణపతి, హరిహర వీరమల్లు గణపతి, స్పైడర్ మ్యాన్ గణపతి, రోబో గణపతి, రకరకాలు మోడీ గణపతి. గణపతికి ఆకారాలు మనం ఇవ్వడం ఏంటి? ఆయనకు ఆకారం ఉంది, ఆకారం ప్రకారం మనం పూజ చేసుకుంటే ఆయన ఇవ్వాల్సినటువంటి వరాలను ఇస్తాడు. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకుంటూ పోతే అసలు గణపతి ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది నాన్న. దాంట్లో చెప్పింది ఏంటంటే, ఆయన నువ్వు నన్ను స్మరించినా పూజ చేసినా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసినటువంటి పాపాలు, పొద్దున స్మరిస్తే రాత్రి నుంచి పొద్దున వరకు చేసినటువంటి పాపాలు మొత్తం వినాశనం చేస్తానని చెప్పి చెప్తాడు. దాంట్లో ఆయన ఏ విధంగా ఉంటాడు అంటే రక్తవర్ణం, ఎర్రటి వర్ణంలో ఉంటాడట గణపతి. మనం ఏనుగు అవతారంలో తయారు చేస్తున్నాం, మొత్తం కలర్స్ 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 పూసేస్తున్నాం. అవునా? మట్టితో తయారు చేయమని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు, మనవాళ్ళు చెప్తున్నారు. మట్టితో గణపతి. మట్టితో గణపతి ఎందుకు నాన్న అంటే పృథ్వీతత్వం. పృథ్వీ అంటే ఏంటి నాన్న? నేల కదా. నేలలో పుట్టించే తత్వం ఉంటుంది, మరలా తనలో కలుపుకునేటువంటి తత్వం ఉంటుంది. శక్తిని ఇవ్వటం, తనలో కలుపుకోవటం, రెండిటి శక్తి పృథ్వీకి మాత్రమే ఉంటుంది, భూమికి మాత్రమే ఉంటుంది కదా. అలాంటి పృథ్వీని, ఆ పృథ్వీ నుంచి వచ్చినటువంటి మట్టితో తయారు చేస్తే గణపతిని, దీన్ని మనం ఆధ్యాత్మికంగా చదువుతున్నాం. మనం కేవలం అంటే మన భౌతికంగా చదువుతున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో, సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. మట్టితో ఎందుకు తయారు చేయాలి అనేది కొన్ని రీజన్స్ ఉన్నాయి నాన్న. మట్టితో తయారు చేసి విగ్రహానికి పూజ చేయమని చెబుతున్నాం. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నటువంటి మట్టితో తయారు చేస్తున్న విగ్రహాలు చేయట్లేదు, అన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని కలర్స్ వేసి, రంగులు పోసి, ఇనుము పెట్టి, దాంట్లో తుప్పు పట్టిపోయి. అవునా? అసలు గణపతి నవరాత్రులు, ఇప్పుడు ఈ గణపతి పూజ వినాయక చవితి మనకి భాద్రపద శుద్ధ చవితి రోజున మన అదృష్టవశాత్తు వచ్చిందని చెప్తా. దేనికంటే భాద్రపద మాసంలో వర్షాకాల సీజను, కొత్త నీరు పాత నీరు సముద్రాల్లో, నదుల్లో, బావుల్లో కలుస్తూ ఉంటాయి. కలిసి మొత్తం మిక్స్ అయిపోతూ ఉంటాయి. కొత్త నీరు పాత నీరు కలిసి తాగినప్పుడు మనకి ఫీవర్ వస్తుంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, నానా రకాల, ఇప్పుడు ఈ సీజనల్ ఫీవర్స్ ఉంటాయి కదా నాన్న, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. గణపతికి 21 ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని చెప్పి పూజ చేస్తాం. 21 రకాల పత్రాలు పూజ చేస్తాం. ఇవన్నీ పూజ చేసిన తర్వాత మట్టి విగ్రహానికి ఇవన్నీ తీసుకుని వెళ్ళి నదుల్లోనో బావుల్లోనో కలిపేవాళ్ళు పూర్వకాలంలో. ఇంట్లో బాగుంటే బావిలో వేసేవాళ్ళు. ఓకేనా? మట్టికి అబ్జర్వేషన్ ఎక్కువ. మరి మట్టికి అబ్జర్వేషన్కి అసలు ఈ పూజకి సంబంధం ఏంటి అంటే, 21 రకాలు ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి కలిగినటువంటి పత్రి. మనకు ఉండేటువంటి రోగాల్ని మొత్తం ఫిల్టర్ చేసేటువంటి శక్తి 21 రకాల పత్రికి ఉంటాయి. ఈ మట్టి విగ్రహం చేసినప్పుడు ఆ మట్టి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా వీటిలో ఉండేటువంటి ఔషధి గుణాలని. కరెక్ట్ కదా. ఇవాళ పెట్టేసాం, పచ్చిగా ఉంది, పెట్టేసాం, విగ్రహం ఉంది, మట్టి విగ్రహం, దాని ముందు పచ్చి ఆకులు తీసుకొచ్చి పూజ చేసేసాం. చేసిన తర్వాత అప్పటికప్పుడే ఉంటుంది. ఆ తర్వాత దాంట్లో ఉండేటువంటి అన్ని కూడా చచ్చిపోతూ ఉంటాయి కదా కదా.
ఆ పచ్చగా ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవడానికి ఏముంది అక్కడ మనకి ఎదురుగా? మట్టి. ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతూ ఉంటే మంచిది. వాటర్ ఫిల్టర్ అయిపోతున్నాయి కదా, ప్యూరిఫై అయిపోతున్నాయి కదా. కరెక్టే. అవునా? కరెక్ట్. ప్యూరిఫై అయిపోతే ఆ నీళ్ళు తాగడం వల్ల రోగాలు రావు కదా. అవును. అది కదా వినాయక చవితి. అట్లా ఎందుకు చేయట్లేదు మనం? రోగాలు వచ్చేలాగా రంగు విగ్రహాలు వేస్తున్నాం. నిజమే. రోగాలు పోవడం కోసం చేసుకునేటువంటి వినాయక చవితిని రోగాలు తెచ్చిపెట్టుకోవడానికి చేసుకుంటున్నాం కొత్తగా. అవును. ఈ విధంగా ఇలా చేయటం. ఇక్కడ పందిరుల దగ్గర నేను చూశానన్న, ఇప్పుడు అసలు పందిరుల దగ్గరికి వెళ్ళి పూజలు అయితే నేను చేయించాను. ఎందుకంటే నాకు ఒక జిగుప్స అక్కడికి పోయి చేయించాలంటే. దేవుడికి పూజ చేయించాలంటే నాకు ఇష్టమే. గంట సేపు కూర్చో, 2 గంటలు కూర్చో పూజ చేయిస్తా. మాట్లాడటం ఇంతసేపు మాట్లాడుతున్నానంటే పూజ చేయించడం నాకు పెద్ద ఇదేం కాదు, నాకు ఇష్టమైన పని కాబట్టి. వెళ్తామా? పంతులు గారు తొందరగా 8 అయిపోయింది, 15 గంటల పూజ అయిపోవాలి. దేనికి రా అంటే, ఈ పూజ అయిపోయి బ్రాహ్మడు కిందకి దిగుతున్నాడో లేదో వెంటనే సౌండ్, స్పీకర్లు, కేవు కేక, పాటలు. నిజమే. కరెక్ట్. ఈ పాటలు పెట్టుకోవడానికి వినాయక చవితి చేసుకునేది. పిల్లలకి భగవంతుడి పట్ల శ్రద్ధ పెరగడం కోసం చేస్తాం. వాళ్ళకి భగవంతుడు అంటే అవగాహన ఇవ్వడం కోసం చేస్తాం. కూర్చొని భజనో, నామస్మరణో, పురాణమో ఏదో చదువుకోవడమో చెప్పడమో పోయి వీడు దిగడమే ఆలస్యం. మెట్లు దిగుతూనే ఉంటాడు అంతే, సౌండ్ మోగుతూనే ఉంటుంది. ఇలాంటి పాటలకి చాటంత చెవులు ఉన్న వినాయకుడే దద్దరిల్లిపోతుంటాడు. అవునా? ఆయన చెవులు ఎంత ఉంటాయి? చాలా పెద్ద, చాటంత చెవులు ఉంటాయి కదా. అవును. అంటే ఇక్కడ ఏదైతే చెయ్యకూడదో అవన్నీ చేస్తున్నాం మనం. రాత్రిపూట అక్కడ క్రికెట్ ఆటలాడు, క్యారమ్స్ రాకుండా క్యారమ్స్, రకరకాల ఆటలు. వీటితో పాటు ఇప్పుడున్న యువత ఏమాత్రం కరెక్ట్గా ఉంది నాన్న? అవును. సిగరెట్ అన్ని అలవాట్లు ఉంటాయి. నేను కొన్ని చోట్ల చూశానన్న, సిగరెట్ తీసుకెళ్ళి అఖండానికి వెలిగించుకొని తాగుతున్న రోజులు చూసా కొంతమంది పిల్లల్ని. అందుదాన్ని పూజ చేయడం దేనికి, ఇంకా విగ్రహం దేనికి? కొంతమంది ఉంటారు దంద, ఇదొక వినాయక దంద, ఖర్చు పెట్టేది ₹1,00,000, కలెక్ట్ చేసేదో 10 లక్షలు. ఈ 9 లక్షల రూపాయలు స్వాహ అయిపోయింది అంతే. అంతదానికి పేరు, దేవుడి పేరు చెప్పుకొని దొంగతనం చేసుకోవాల్సిన అంత అవసరమే వచ్చింది నీకు? అసలు దేవుడిని నమ్ముకుంటే దొంగతనం చేయాల్సిన పరిస్థితి రాదు కదా. అంతే కదా, అది నిజం కదా. ఆ దేవుడినే శ్రద్ధగా నువ్వు పూజ చేస్తే దొంగతనం చేయాల్సిన అవసరం రాదు కదా. అలాంటివన్నీ మానేసి ఇలాంటివన్నీ చేయడం అనేటువంటిది ఒక దరిద్రమైనటువంటి, ఒక జిగుప్సాకరమైనటువంటి విషయాలు ఇవన్నీ. దీంతోపాటు నిమజ్జనం, అది ఇంకా ఘోరాతి ఘోరంగా తయారైపోయింది. పంతులు గారు వచ్చి విగ్రహాన్ని కదిలిచ్చాడో లేదో, పందిరి వెనకన ఒక పెళ్ళిలో అమ్మాయికి అబ్బాయికి మధ్యలో కట్టినట్టు తెరసలా కట్టినట్టు ఒక తెర కడతారు వెనక, పందిరి వెనక. ఆ వెనకంతా అంటే ఆ ఒక్కరోజు వ్యాపారం చేసినటువంటి లిక్కర్ వ్యాపారస్తులకి సంవత్సరానికి సరిపోయే ఆదాయం వస్తుంది గ్యారంటీ. ఈ తెరచాటును ఉండేది ఇవేనన్నా. అవును. ఈ తెరచాటును మొత్తం ఇవే ఉంటాయి. లిక్కర్ తాగుతాడు, తందనాలు ఆడతాడు, ఆ డీజే సౌండ్లు పెడతాడు. అసలు వీడు జేబోలో గణేష్ మహారాజ్ అనే మాట పక్కవాడు కూడా వినపడదు ఆ సౌండ్లలో, ఆ డీజే సౌండ్స్లో కదా. పైగా అంత పవిత్రంగా పూజ చేసి ఆ లారీలు అంతంత పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకొచ్చేసరికి లారీ మీదకి ఎక్కించేటప్పుడు ఆయన మీదనే కాళ్ళు పెట్టి పైకి ఎక్కుతుంటారు. అది నిజం. 9 రోజులు పవిత్రంగా దేవుడు ఉన్నాడని చెప్పి పూజ చేసిన నువ్వు విగ్రహంలో దేవుడు లేడు అని చెప్పి నువ్వు ఎట్లా కాళ్ళు పెట్టి తొక్కుతాడు. అక్కడ పోయి అరుస్తుంటాడు. ఆ అరుపులకి తుంపర్లు మొత్తం స్వామివారి మొహం మీదనే పడుతూ ఉంటాయి. చివరి విగ్రహం కూడా మనకు మత్తుగా కనపడుతుంటుంది. ఇట్లాంటి పరిస్థితులు చేస్తున్నారు నాన్న వీళ్ళు జనాలు, కాదా?